మర్చిపోయాను కాబట్టే మీతో రావడానికి సరే అన్నాను. ఇంకా సారీలు ఎందుకు ఆదిత్య? మంచి మాట అన్నారు. వారు మరీ మనసు మెత్తని మనిషి. నువ్వు ఉన్నావుగా, ఎంత సాహసమైనా చేసి సాధించడానికి. మీరు కావాలి అనుకున్నాం, అయినా అదేమి సాహసం కాదు. మనం బయలుదేరదాం. పాపం అక్కడ భవిష్య ఎలా ఉందో ఏమో, సరిగా తింటుందో లేదో. ఖచ్చితంగా అందరూ బ్రెయిన్స్ తింటూనే ఉంటుంది. అన్నయ్య, వదిన, ముందు మనం అందరం ఫ్రెష్ అవుతారండి. స్వాతి గారు రండి. ముందు కుడికాలు పెట్టి కారెక్కండి. తనేమైనా కాపురపు ఇంటి గడప దాడుతుందా ఏంటి? నా చెల్లెలు బంగారం, ఏ కాలైనా ఒకటే. నీకు కాస్త ఎక్స్ట్రాలు ఎక్కువైనట్టున్నాయి, తగ్గించమంటావా? అవసరం లేదు సార్, నేనే తగ్గించుకుంటాను. అయినా నా గురించి మీకు తెలియదా సార్? తెలుసు కాబట్టే హెచ్చరిక, లేకపోతే బడిత పూజే. నమస్తే సార్. ఇన్నేళ్ల తరువాత మళ్ళీ రాజావారింటికి వారి భార్య స్థానంలో వెళ్తున్నాను. వారి కూతురిగా మా స్వాతికి మంచి సంబంధం కుదిరేలా చూడు స్వామి. ఇంకా ఏ కష్టం మా జీవితంలోకి తొంగి చూడకుండా చల్లగా కాపాడు తండ్రి. మా పిన్ని మనసు మార్చి మాతో కలిసి ఉండటానికి వచ్చేలా చేశావు. వాళ్ళ మనసు సంతృప్తి పడేలాగా ఏ ఇబ్బంది పడకుండా చూసుకుంటాను. మా వంశానికి వాళ్ళు ఉసురు తగలకుండా చల్లగా రక్షించు. అమ్మలా పిన్నిని చూసుకుంటాను, దీప్తిలాగా స్వాతిని ప్రేమగా చూసుకుంటాను. మమ్మల్ని దీవించు తండ్రి. అత్తయ్య గారిని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మా పిల్లల భవిష్యత్తు ఎలాంటి కలహాలు లేకుండా రాకుండా నీ ఆశీర్వాదాలు అందించు తండ్రి. సార్ పదండి సార్, ముహూర్తం దాటిపోయేలా ఉంది. పదండి, పద పిన్ని. లక్ష్మి, త్వరగా రా. అమ్మా. ఏంటమ్మా? ఇదిగో ఈ బెడ్షీట్ తీసేసి ఇక్కడ ఈ బెడ్షీట్, ఈ పిల్లో కవర్స్ నీట్ గా వేయి, ఓకేనా? అలాగే. సుబ్బయ్య వస్తురా అమ్మా. సుబ్బయ్య, ఏంటి శ్రవణ్, బావ వాళ్ళు ఇంకా రాలేదు? అదే నేను ఆలోచిస్తున్నానక్క. బాగా ఫోన్ చేయమంటావా? అప్పుడు కానీ మన బండారం బయటపడదు. ఇంత ఆరాటపడి ఫోన్ ఎందుకు చేసావు అంటాడు. అదేంటి? మొన్న ప్లాన్ మర్చిపోయావా? అవును కదా. ఇదిగో, ఎక్కడ బయటపడకుండా జాగ్రత్తగా మన ప్లాన్ అమలు చేయాలి. అలాగక్క. ఇదిగో వాళ్ళు వస్తున్నట్టున్నారు, పద. అలాగక్క, పద. రా. ఎంత ధైర్యమే నీకు?
నిన్ను ఊరొదిలి వెళ్ళిపోమంటే ఏకంగా ఇంటికి వస్తావా? ఇంటి మీదకొచ్చి అల్లరి చేసి మా పరువు ప్రతిష్టల్ని బజార్కి ఈడ్చాలని చూస్తున్నావా? ఎంత తెగింపు కాకపోతే మా కాంపౌండ్లకి అడుగు పెడతావా? పోవే, పో, ముందు అవతలకి పో. ఏంటే ఇంకా చూస్తున్నావు? పోవే, పో, అవతలకి పో, పో. అయ్యో రెండత్తయ్య. ఈ అమ్మాయి ఎవరు ఆదిత్య? నా చెల్లెలు దీప్తి. అంటే నాకు అక్క అన్నమాట. నా పేరు స్వాతి అక్క. హాయ్. వాళ్ళిద్దరు ఎవరు ధరణి? వారి ఆదిత్య గారి బావగారు, దీప్తి భర్త. వారు మేనత్త కూతురు, మరదలు చంద్రలేఖ. నమస్తే అత్తయ్య. నమస్తే అత్తయ్య. నమస్తే. వదిన బావ కరెక్టేనా వదిన? చాలా తెలివైన దానిలో ఉన్నావే. మా అమ్మ కూతుర్ని కదా. అంటే అత్తయ్య గారు బాగా తెలివైన వారన్నమాట. అంతే కదా బావ. మరి చాలా కలుపుగోలుతనం ఉంది. పరిచయం అవ్వగానే అలా వరుసలు కలిపేస్తున్నావు. పెరిగింది పల్లెటూరులో కదా. కరెక్ట్. దీప్తి, నువ్వు హారతివమ్మా. అలాగే అన్నయ్య. కాంపౌండ్లో అడుగు పెట్టొద్దు అన్నావు, కానీ వాళ్ళ హారతిచ్చి మరీ స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. చూడ్డానికి నువ్వు లేవు. అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారమ్మా. పూల వర్షం భలేగా కురిసింది.